మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని నిన్న జరిగిన గాలివాన బీభత్సంనికి నష్టపోయిన యాజమాన్యులను పరామర్శించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. అనంతరం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, గాలివానకు నష్టపోయిన ప్రతి ఒక్కరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వ పరంగానే రాజీవ్ యువ వికాసం ద్వారా గాని లోన్ ఇప్పిస్తామని, దాదాపు 100 కరెంటు స్తంభాల కూలిపోవడంతో గ్రామాల్లో కరెంటు కూడా లేకుండా పోయిందని, ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ వారు కూడా అందుబాటులో ఉండి సరి చేస్తున్నారని అన్నారు. కరెంటు స్తంభం కూలి కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన నెల్లి రాములు 2 కాలు విరగడంతో 1 కాలు తీసేయడం జరిగింది. వారికి కూడా మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ గఫర్ మియా, కొల్చారం మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా, యువత అధ్యక్షులు సంతోష్ రావు, తాజా మాజీ జడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్, కొమ్ముల యాదగౌడ్, సిద్దిరాములు, రాజేష్, నరసింహులు, రవీందర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అటెండ్ చేస్తున్న ఫోన్ ఎందుకు వాషింగ్ సెంటర్ చెప్పరా సాయంత్రం జరిగినటువంటి మరి ఈదురు గాలులతో కురిసినటువంటి వాన ద్వారా మరి ఇక్కడ చాలా నష్టం జరిగింది. మరి ముఖ్యంగా కొల్చారం మండలానికి సంబంధించినటువంటి పోతంచెట్టిపల్లి, అప్పాజిపల్లి గ్రామాలకు సంబంధించి మరి తీవ్రమైనటువంటి నష్టం కావడం జరిగింది. ఈ ఈదురుగాలుల వల్ల ఉన్నటువంటి 2 హోటల్స్ కంప్లీట్గా డ్యామేజ్ కావడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఏంటంటే వాళ్ళ భూములు కోల్పోయి చిన్న వ్యాపారం చేస్తూ వాళ్ళ జీవనం గడుపుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ ఆ షాప్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా షాప్స్ కూడా చాలా డ్యామేజ్ కావడం జరిగింది. దాదాపు ఒక 20 షాపుల వరకు కూడా డ్యామేజ్ కావడం జరిగింది. మరి నిజంగా పాపం వాళ్ళంతా కూడా చిరు వ్యాపారస్తులు, మరి ఆర్థికంగా బాగా దెబ్బతిని ఉన్నారు. వాళ్ళకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఈరోజు అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ అడగడం జరిగింది ఏంటంటే, నష్టపోయినటువంటి వాళ్ళకి డిజాస్టర్ దాంట్లో ఉన్నటువంటి ఫండ్ ద్వారా కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మళ్ళీ తిరిగి వాళ్ళు కోలుకునే విధంగా వారికి ఏదైనా లోన్ సబ్సిడీ పైన లోన్ ఇప్పించేసి వారికి జీవనాధారం కల్పించాలని చెప్పేసి కోరడం జరిగింది. ఇక్కడ దాదాపు ఒక 100-120 పోల్స్ కూడా పడిపోయి నిన్నటి నుంచి మరి కరెంటు కూడా లేదు. అధికారులు కూడా వెంటనే స్పందించి ఆ కరెంటు స్తంభాలనేసి ఇప్పుడు నైట్కి మళ్ళీ కరెంటు కూడా ఇస్తామని చెప్పి సప్లై ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వాళ్ళ పనులు కూడా చేస్తూ ఉన్నారు. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మరి అంతా తిరిగి ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయిందో ఇండ్లు కానీ, చెట్లు కానీ, షాప్స్ కానీ వీటన్నిటిని కూడా రాసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరం ఇటువంటి సమయంలో ఎవరైతే ఇబ్బందులు గురవుతున్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇప్పుడే ఇక్కడ నుంచే కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. చాలా వరకు డ్యామేజ్ అయింది, వాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ అంతా తీసుకుని ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వారికి మరి కొత్తగా వచ్చేటువంటి రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి లోన్స్ ద్వారా ఎందుకంటే అది 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు లోన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి కొంతవరకు వీళ్ళకి సహాయం అవుతుంది. కాబట్టి దాంట్లో ప్రయారిటీ బేసిస్లో వీళ్ళకి లోన్స్ ఇప్పించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా మరి అధైర్యపడేదని, తప్పకుండా మీరందరం కూడా మీ వెంట ఉంటాం, మీకు అన్ని విధాలుగా ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారాలన్నీ కూడా అందిస్తామని చెప్పేసి మనోధైర్యాన్ని చెప్తా ఉన్నాం. మరి ఎందుకంటే వాళ్ళు పాపం నిజంగా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. మా బతుకు తెరువు పోయింది, ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం, ఇంట్రెస్ట్లు పెట్టి తెచ్చుకున్నాం, కాబట్టి మాకు ఇబ్బంది జరుగుతోంది అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నటువంటి సమయంలో మీరు బాధపడదు, తప్పకుండా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పేసి కూడా వారికి చెప్పడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఈ సంఘటన వల్ల ఏంటంటే వెంకటాపురం పాపం కూలీకి వచ్చేటువంటి రాములు మరి 2 కాళ్ళు కూడా విడిపోవడం జరిగింది. 1 కాలు తీసేయడం జరిగింది, ఇంకొక కాలు తీసేస్తామని చెప్తున్నారు. ఇంకొక అంశాన్పల్లి అందులపల్లికి సంబంధించిన ఆయన హెడ్ డ్యామేజ్ అయింది. కాబట్టి వారికి కూడా మంచి వైద్యాన్ని అందించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. మీరు బాధితులందరూ కూడా మేము అండగా ఉంటాం. ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి ఉంటాం. ఎవరైతే బాధ్యతను విస్మరించి కొంతమంది